హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు రీడింగ్స్ అందించబడతాయి. అండ్ వెయిట్ ఏ మూమెంట్. కొందరి రిక్వెస్ట్ మేరకు ఈ వాయిస్ మెసేజ్ వినిపించడం జరుగుతుంది. ఈరోజు వీడియో చూశాను, అదే చాలా బాగా చెప్పారక్క ఈరోజు వీడియోలో నా పర్సన్ గురించి. కానీ మీరు చెప్పినట్టే నేను చాలా మంచి మనసుతో తిరిగి వెళ్ళి తనతో మాట్లాడితే తన యాటిట్యూడ్ చూపించి నాకు నువ్వు వద్దని చెప్పింది. ఇదంతా నిజమే అక్క, కానీ నేను చాలా తప్పు చేశానని నాకు అర్థమయ్యేలా మీరు నాకు ఆ వీడియోలో చెప్పారు. నా పర్సన్కి యూనివర్స్ ఏదైతే నేర్పించాలో అవన్నీ నేర్పించి తనని మార్చి నా దగ్గరికి తీసుకొచ్చాకే యాక్సెప్ట్ చేయాలి అనేది నాకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారక్క. చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. నాకు ఆ ఆన్సర్ మీరు చెప్పిన తర్వాత చాలా రిలీఫ్గా ఉంది. నేనేం తప్పు చేశానో అది నాకు బాగా అర్థమైంది. చాలా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా చెప్తున్నారంటే మీరు నా పక్కనే ఉండి నా ప్రాబ్లమ్స్ చూసి నాతో మాట్లాడి తెలుసుకున్నట్టు క్లియర్గా మీరు చెప్పారక్క. చాలా థ్యాంక్ యూ అక్క. చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా కోసం ప్రే చేసినందుకు థ్యాంక్ యూ సత్తకోటి వందనాలు మేడం. మీరు ప్రే చేసిన మీరు నా చిట్టి నుంచి కాల్ వచ్చింది మేడం. ఫస్ట్ చిట్టి అమౌంట్ ఇచ్చేస్తామండి అని చెప్పారు. ఇప్పుడు ఎట్లా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అర్థం కావట్లేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నా కలవరింపులో 2 మాటలు వచ్చినారు మేడం. మీరు రెండో దౌరు వచ్చిన కలవరింపులు అయితే మీకు డైరెక్ట్ చూస్తున్నాను మేడం. నేను డైరెక్ట్ చూసి మీ దగ్గరకు వచ్చినాను మేడం. కలవరింపులో మీ ఇంటికి వచ్చిన చూసి ఆనందం తట్టుకోలేక ఏడుస్తున్నాను మేడం. మీ కాళ్ళు పట్టుకొని నేను ఏడ కాళ్ళు పట్టుకుంటాను అని మీరు కాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు కనుక్కున్నారు మేడం. నేను గబుక్కని కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాను మేడం. అంతా ఏడుస్తున్నాను మేడం. ఎందుకో అటు వచ్చింది మేడం నా కలవరింపులో. మీకు డైరెక్ట్ చూసినాను మేడం. నేను సెల్లులో చూసాను మేడం. ఇదో ఈ కలవరింపులో డైరెక్ట్ చూసి నాకు ఏడుపు వచ్చేసింది మేడం. మీ ఇల్లు చూసినా మేడం కళలో. మేడం డైరెక్ట్ చూడాలనుకున్నాను మేడం. అది అవుతుందో లేదు తెలియదు మేడం. నాకు ఈ జన్మలో కళలో అయితే డైరెక్ట్ చూసి కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాను మేడం. నేను నా కళ తీరింది మేడం. శ్రీవాణి అక్క బాగున్నారా? మీ పెద్దమ్మ చచ్చిపోయింది అని మెసేజ్ చూసినాను. ఇది దేవుడి దగ్గర వింటారు. మేము కూడా ప్రేర్ చేసాం అక్క ఆమె గురించి, ఆత్మ గురించి. నీకు ఒక విషయం చెప్పాలక్క. అన్న వదిన కోసం ఒక రెసిపీ చెప్పినావు కదా, అది ఇన్ని రోజులకు నెరవేరింది. ఆమె రేపు వచ్చి తొలుకొని పోని చెప్పిండ్రట్టక భార్యను. అదే అన్న అడగమన్నాడు. నేను పోవాలన్నా వద్దా అక్కను అడిగి చూడు అని. వాళ్ళకై వాళ్ళు వస్తారా, నన్ను మాత్రం రమ్మని చెప్పినారు. అక్కను ఒకసారి అడుగు, నన్ను పొమ్మంటే నేను పోతా అని అన్న అడగమన్నాడు అక్క. మీరు ఏ సంగతి మెసేజ్ పెడితే నేను అన్నకు చెప్తాను అక్క. ముఖ్యంగా మీకు కోటి ధన్యవాదాలు అక్క. అసలు ఊహించని సంఘటన ఇది. అసలు మీరు మా కోసం పుట్టిన ఒక ఏంజెల్, మీరు దూత అనుకుంటున్నా నేను. అసలు ఊహించని సంఘటన జరిగింది అక్క. మీకు కోటి ధన్యవాదాలు అక్క. ఒకసారి మీ దగ్గరికి రావాలనుకుంటున్నాక వస్తా. థ్యాంక్స్ అక్క. మీకు మరి థ్యాంక్స్ అక్క. అయితే ఈరోజు అందరం చాలా సంతోషంగా ఉన్నాం అక్క. మిమ్మల్ని ముఖ్యం చేసుకుంటూ మీరు ఎప్పుడు మా కోసం ఇలాగే ప్రతి ఒక్కరికి చేయాలా, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలక్క. దేవుని దగ్గర విడిపోయిన భార్య భర్తలు అందరూ వారు వాళ్ళ పార్ట్నర్తో కలిసి ఉండాలక్క. మీరు మాకు కావాలా, మీరు ఇంకా బాగుండాలక్క. థ్యాంక్స్ అక్క. మీకు అసలు ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు అంత సంతోషంగా ఉన్నాం అక్క. థ్యాంక్స్ అక్క. ఇది ఇప్పుడు మీరు విన్న రీడింగ్స్ అన్నీ కూడా, వాయిస్ మెసేజెస్ అన్నీ కూడా పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళ ఇది అన్నమాట. కొన్ని సంవత్సరాల నుంచి ఇంకా కలవరు, డివోర్స్ సిచ్యువేషన్ ఇట్లా ఉన్న పర్సను, మేల్ పర్సన్ ఒక సిస్టరు నా దగ్గర రీడింగ్ బుక్ చేసుకున్నారనమాట. వాళ్ళ అన్నయ్య కోసం, వాళ్ళ అన్నయ్య వదిన కోసము. సో నేను ఆ రోజు రీడింగ్లో ఏదైతే చెప్పానో వాళ్ళు అసలు నమ్మలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నాను, అసలు ఆవిడ నేను రానంటే రానంటుంది, అసలు వద్దు నాకు డివోర్స్ ఇచ్చేసేయని. చాలా సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉంది. బట్ ఫైనల్లీ నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ రోజు నాకు రీడింగ్లో ఏం వచ్చిందో నేను అదే చెప్పాను. సో వాళ్ళు అప్పుడు కూడా లేదమ్మా తను వస్తుంది, ఇలా ఇది చేసుకోండి అని నేను చెప్పాను. ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారని కూడా చెప్పాను. సో అప్పుడు తను నమ్మలేదు. ఇప్పుడు రీడింగ్ తీసుకొని కూడా దాదాపు ఒక 2-3 months అవుతుంది అనుకుంటా. ఇప్పుడు మెసేజ్ చేసి చాలా హ్యాపీగా ఉన్నారు. ఆవిడంతటా ఆవిడే
నేను వస్తాను, హ్యాపీగా ఉందాము అని అడుగుతున్నారంట. వీళ్ళ వదిన, ఈ అమ్మాయి వాళ్ళ వదిన. వాళ్ళ అన్న వదినలు, 2 పిల్లలు ఉన్నారు, ఎలా అని అడుగుతున్నప్పుడు ఇది చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారంట ఇప్పుడు. అంటే ఆ అమ్మాయి వస్తుంది, ఈ పెద్దవాళ్ళు, ఈ అబ్బాయి వీళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళని చూసుకోవడానికి కూడా ఉండాలి కదా. సో అన్ని రకాలుగా ఆ అమ్మాయి మనసు మార్చుకొని వస్తానని తనంతట తనే కాల్ చేసి చెప్పిందంట. సో మీరు చెప్పింది ఆ రోజు చాలా వాస్తవం అక్క. అసలు మేము నమ్మలేదు, బట్ ఇప్పుడు కూడా నాకు ఇది కలగానే ఉంది అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నాను అని తను మెసేజ్ చేశారు. అండ్ ఇంకొక ఫస్ట్ మాట్లాడిన అబ్బాయి ఏంటంటే, నేను మెసేజ్ చేయొద్దమ్మా, మీ అంతటా మీరు మెసేజ్ చేయొద్దు, కాల్ చేయొద్దు అని చెప్పాను. అబ్బే మనం వినాం కదా, చేసి పాపం ఇబ్బంది పడ్డారు. అదే చెప్తున్నాడు అనమాట. నేను చెప్తే వినలేదక్క, ఇట్లా చేశాను, అదే సోర్స్ ఇది. ఓకే, ఇంకా డీప్గా వద్దు. రైట్, వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా అట్లా కలిస్తే బాగుంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది కదా, ఒక మంచి పనే కదా. రైట్, ఈరోజు మీకు ఏం చెప్దాము, ఏం తీసుకుందాము, నా మైండ్లో ఆలోచిస్తున్నా కూడా నాకు అంత, ఒక్కోసారి ఇంట్యూషన్ చెప్పేస్తుంది, ఒక్కోసారి మెడిటేషన్లో ఉన్నప్పుడు నో ఈరోజు ఇది కాదు ఇది తీసుకో అని చెప్తుంది. బట్ ఇవాళ మైండ్లో 2-3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏది తీసుకుందాము అనేది ఆలోచిస్తున్నాను. అయితే ఒక పని చేద్దాము, మీ మైండ్లో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, తన మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చూద్దాం. तू मेरी आशिकी मैं शायर हूँ, मैं तेरी शायरी, तो मेरी समझना. Please angels, please guide me. ఫస్ట్ మీ వ్యూవర్స్ మీ పర్సన్ది కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం, తర్వాత ఈ డెక్ నుంచి చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఈ వీడియో చూస్తున్న టైంకి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ కరెంట్ ఎనర్జీ ఆఫ్ ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, వాకింగ్ అవే, మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్, happy family, all tied up. చూద్దాం నెక్స్ట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అవి 2 చెప్తూ ఉండండి, ఎనర్జీస్ నాకు అందాలి. రైట్,
హీలింగ్, న్యూ విజన్, ఐసోలేషన్, లేజినెస్, ప్రొజెక్షన్స్, receptivity, the master, bottom of the deck, integration. రైట్, ఇక్కడ పెడతాము. ఇక్కడ మీ పార్ట్నరు ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఓకేనా, అబౌవ్ 45-50 ఆ ఏజ్ వాళ్ళు కూడా కనపడుతున్నారు. రైట్, చూసే వ్యూవర్స్ 70 ఇయర్స్కి అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అనేది తెలుస్తుంది ఇక్కడ. ఓకే, అట్ ప్రెజెంట్ మీ పార్ట్నర్ మీతో మాట్లాడడానికి కానీ మిమ్మల్ని అప్రోచ్ చేయడానికి కానీ ధైర్యం సరిపోక వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. వెయిటింగ్ మోడ్ ఎందుకంటే మీరు ఇక్కడ వాకవే చేసేస్తున్నారు. అంటే మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో చాలా కాలం నుంచి ఉండుంటే బ్రేకప్ అయిపోయి ఇక్కడ మీ నుంచి మీ పార్ట్నర్కి ఎటువంటి సిగ్నల్స్ లేవు, ఎటువంటి ఎనర్జీస్ మీరు ఇవ్వట్లేదు, ఎటువంటి మీకు విల్లింగ్గానే ఉన్నారు. మీరు మాట్లాడడానికో మెసేజ్ చేయడానికో తనతో కమ్యూనికేట్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారు అనేది ఎటువంటి సిగ్నల్స్ లేవు. తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సోషల్ మీడియాస్లో కానీ ఎక్కడ కూడా డోర్స్ ఓపెన్ లేవు, ఫుల్ టైట్ వేసేస్తున్నారు. మీరు వాకవే మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరు పూర్తిగా తనని అవాయిడ్ చేసేసారు, పూర్తిగా వాకవే చేసేసారు మీరు తన లైఫ్లో నుంచి అనేది తన ఫీలింగ్ అనమాట. అండ్ తను అట్ ప్రెజెంట్ మీ గురించి ఆలోచించి 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 ఫుల్ టైడప్ అయిపోయి ఉన్నారు. ఏంటంటే తను జెలస్గా ఫీల్ అవుతూ ఉన్నారు, మీ విషయంలో చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే ఒక పక్క ప్రేమ ఉంది, ఒక పక్క మీ గురించి జెలసీ ఫీల్ అవుతున్నారు. అంటే మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చున్నారా ఎట్లా చెప్పాలి, ఒక నెగిటివ్ మైండెడ్లోకి వెళ్ళిపోయినారనమాట. ఒక పక్క కోపము, ఒక పక్క ఫ్రస్ట్రేషను, ఒక పక్క జెలస్, ఒక పక్క పొసెసివ్నెస్. ఇన్ని స్ట్రగుల్స్ మధ్య ఒక పక్క మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నా మీరు ఎక్కడ కనిపించట్లేదు. మీ కనీసం మీతో మాట్లాడకపోయినా మీ సిచ్యువేషన్స్ ఏంటి, మీరేం చేస్తున్నారు, మీ యాక్టివిటీస్ ఏం తెలియట్లేదు తనకి. పిచ్చిక్కిపోయి అంట ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఒక తనకు తనే ఇమాజిన్ చేసుకుంటూ కొన్ని అక్కడ లేనివి కూడా ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటూ ఆలోచనలో సతమతమైపోతూ పిచ్చెక్కిపోయినట్టు మైండ్ చాలా స్ట్రెస్ఫుల్ మైండ్తో ఉండి దాని నుంచి తను బయటికి రావడానికి వర్క్లో బిజీ అయిపోతున్నారు. కెరీర్ పరంగా వర్క్లో బిజీ అయిపోతున్నారు. ఉన్న ఈ లేని అంత వర్క్ వేసుకొని అవసరం ఉన్నా లేకపోయినా ఊరికి బయటకు తిరగడము, ఊరికి నలుగురిలోకి వెళ్ళిపోవడము, ఇలా ఫ్రెండ్స్తో ఎక్కువ గ్యాదరింగ్స్లో ఉండడము, ఎందుకు మీ ఆలోచనల నుంచి బయటికి రావడానికి. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీరు మీ పార్ట్నర్ తోటి మ్యారీడ్ అయి ఉంటే ఇక్కడ మీతో హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు. బట్ మీరు అలౌ చేయట్లేదు. ఇక్కడ ఇది కొంతమందికే రెజోనేట్ అవుతుంది ఈ పాయింట్. మీరు అలౌ చేయట్లేదు ఇక్కడ, రైట్?
అండ్ ఇక్కడ ఆల్రెడీ మీ పార్ట్నరు వేరే ఎవరితోనో మ్యారీడ్ అయి ఉంటే అక్కడ తను మీ ఆలోచనల నుంచి, మీ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఫ్యామిలీతోటి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీతోటి బయటికి వెళ్ళడము, లేకపోతే పిల్లలతోటి పార్కుకి వెళ్ళడము, ఫ్యామిలీలో హ్యాపీనెస్ని కోరుకోవడము. అంటే ఇక్కడ ఎట్లా కనపడుతుందంటే మీ పార్ట్నరు ఇక్కడ తంతే అక్కడ, అక్కడ తంతే ఇక్కడ అన్నట్టు ఈ సినారియోలో మాత్రమే అలా కనపడుతున్నారనమాట. అంటే ఎటు తిరిగినా తనకి ఒక హీలింగ్ కావాలి. అది మీ నుంచే కానీ అదర్ పర్సన్ నుంచే కానీ హీలింగ్ కావాలి. ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. రైట్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ చూడండి, నేను ఏదైతే చెప్పానో తనకి హీలింగ్ కావాలి, తను హీల్ అవ్వాలి. చాలా స్ట్రెస్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. మీ రిలేషన్ని ఒక న్యూ పర్స్పెక్టివ్లో చూడాలి అనుకుంటున్నారు. అంటే కొత్త కోణంలో చూడాలి. అంటే ఇప్పుడు దాకా ఏమైతే అయిందో దాన్ని లీవ్ చేసేసి ఒక కొత్త వేలో న్యూ బిగినింగ్ మీతో చేసి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి. బట్ ఇప్పుడు తను ఒంటరితనంతో సతమతం అవుతున్నారు. తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆల్రెడీ ఉన్నా కూడా అక్కడ హ్యాపీగా లేరు. ఉండాలనుకుంటున్నారు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని మర్చిపోవాలి అనుకుంటున్నారు, కానీ అది చేయలేకపోతున్నారు. అందువల్ల తన కాన్సన్ట్రేషన్ని వర్క్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, వర్క్లో బిజీ అవ్వాలని చూస్తున్నారు అన్నమాట. తను బిజీ చేసుకుంటున్నారు. మనీ విషయంలో, ఎర్నింగ్స్ విషయంలో, కెరీర్ విషయంలో కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నారు. బట్ ఎంత తనని బిజీ చేసుకోవాలనుకుంటున్నా స్ట్రెస్ అవుతున్నారు. ఒక మనిషి ఎంత మైండ్ పరంగా ఎంత ఆలోచిస్తుంటే అలసిపోతారు కదా. కొంతమంది మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవ్వాలని అనిపిస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్తో గడుపుతూ రిలాక్స్ అవుతారు. కొంతమంది ఫ్రెండ్స్తో ఉన్నా కూడా ఫ్యామిలీ లేదు. కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, థర్డ్ పార్టీ ఫ్యామిలీ అనుకున్న, ఫ్యామిలీలో ఉన్న అక్కడ కూడా తను హ్యాపీనెస్ లేదు. చుట్టూ ఉన్నారు బట్ మైండ్ అక్కడ లేదు, ఆలోచన అక్కడ లేదు. అందుకు తను స్ట్రెస్ ఫీల్ అవుతున్నారనమాట. తనని అందరూ ఉన్న ఒంటరితనం అంటే ఏదో చెప్పనా, ఎవ్వరూ లేకపోవడం, ఇంట్లో మనం ఒక్కరిమే ఉండడం, అది ఒంటరితనం కాదు. మన చుట్టూ అందరూ ఉన్నా కూడా ఎవ్వరూ లేనట్టు, మనని అర్థం చేసుకునే వాళ్ళు లేనట్టు ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు మీ పార్ట్నరు అదే సిచ్యువేషన్లో ఉన్నారు, ఐసోలేషన్. తనని ఎక్కువగా స్పిరిచువాలిటీ వైపుకు తీసుకుపోవడానికి ట్రై చేస్తున్నారు, డివైన్ని ప్రే చేస్తున్నారు. అండ్ ఒంటరితనంగా ఉండాలి. తనలోకి తను ఏం తప్పు చేశాను, ఎక్కడ తప్పు చేశాను, ఏం అన్యాయం చేశాను, మీరేం చేశారు, తనేం చేశారు, ఈ రిలేషన్ ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది, ఈ సిచ్యువేషన్ దాకా ఎందుకు దారితీస్తుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నారనమాట. రైట్. అన్నీ కూర్చొని మాత్రం ఆలోచిస్తున్నారు. మైండ్ పరంగా మైండ్ పరంగా మాత్రం ఆలోచిస్తున్నారు, స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ మీరేం చేశారంటే తనకి ఏం లేదు. ఈ పర్సన్ చాలా ఈగోయిస్ట్ అనేది కనపడుతుంది. ఈ పర్సన్కి ఒక అద్దం ఇచ్చి, మీరే ఒక అద్దం, తనకి ఒక అద్దం ఇచ్చి చూసుకో అని ఒక అద్దం ఇచ్చారు. అంటే అర్థమైందా నేనేం చెప్పానో? మీరు తనకి అద్దంలాగా బిహేవ్ చేశారు. ఇప్పుడు దాకా తనని ఆపోజిట్గా మాట్లాడిన వాళ్ళు కానీ, నీది ఇది తప్పు, నువ్వు ఇది అని చూపించిన వాళ్ళు కానీ ఎవరు లేరు. అందరూ ఆహా ఓహో అని భజన చేసేవాళ్ళే తప్ప తన చుట్టూతా ఈవెన్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ కాదు. అలా భజన చేసిన వాళ్ళు, వెనకెళ్ళి తిట్టుకున్న వాళ్ళు, వెనకెళ్ళి గాసిపింగ్ చేసుకున్న వాళ్ళే తప్ప తన పక్కన ఇప్పటిదాకా ఎవరు మీలాగా ప్రేమించిన వాళ్ళు లేరు, మీలాగా ఉన్నట్టు మొహాన్ని చెప్పిన వాళ్ళు లేరు, మీలాగా బోల్డ్గా ఉన్నోళ్ళు ఎవరు లేరు తన లైఫ్లో. మీలాగా తన తప్పుల్ని ఎత్తి చూపించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. తన ఈగోని సాటిస్ఫై చేస్తున్న వాళ్ళే ఉన్నారు, కానీ ఇప్పుడు దాకా తన తప్పుల్ని ఎత్తి చూపించిన వాళ్ళు లేరు. ఫస్ట్ పర్సన్ మీరు. తనకి ఈగో అక్కడ దెబ్బ కుట్టింది. మీరు కొట్టడమే తనని ఈగో మీద కొట్టారు. అది తట్టుకోలేకపోయారు తను. పాస్ట్ సంగతి. ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగింది,
ఇక్కడ ఐసోలేషన్లో ఉంటూ తనని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారనమాట. రైట్? మీరు ఒక ప్రొజెక్షన్, ఒక అద్దం చూపించారు తనని. ఇదిగో నువ్వు ఇది నువ్వు, నీకు ఇంత ఈగో, నీ బిహేవియర్ ఇది, నువ్వు అవతల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు, తీసుకోవడానికే ఇష్టపడతావు తప్ప అవతల ఫీలింగ్స్ని అర్థం చేసుకోవు, అవతల ఎమోషన్స్తో నీకు అవసరం లేదు. ఇది మీరు నువ్వు ఇది అని ఏలైతే చూపించినట్టు పాయింట్అవుట్ చేసినట్టు చూపించారనమాట మీరు. ఆ రోజు తను ఒప్పుకోలేకపోయినా ఈరోజు ఈ బ్రేకప్ సిచ్యువేషన్లో ఈ ఐసోలేషన్ ఒంటరితనంగా ఫేస్ చేస్తూ ఇప్పుడు తనని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఏది కరెక్ట్, ఏది రైట్, ఏది మీరు ఆ రోజు చెప్పిన ఈ అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. అండ్ మీరు తన చుట్టూతా ఈ ఫ్రెండ్స్ నీకు కరెక్ట్ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళ వల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావు, లేదా నువ్వు ఎవరినైతే నమ్ముకొని నీ ఫ్యామిలీలో వెళ్తున్నావో నన్ను కాదు అని, ఆ థర్డ్ పర్సన్ కరెక్ట్ కాదు, నువ్వు ఈరోజు కాకపోయినా రేపైనా తెలుసుకుంటావు. తను ఫేస్కి మాస్క్ వేసుకొని నీ దగ్గర ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో నీకు ఇది అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది, నీకు ఇది అర్థం కావట్లేదు. నువ్వు రంగు కాగితాలని పట్టుకొని రియల్ డబ్బు అనుకుంటున్నావు, లేదా రంగు రాళ్ళని చూసి వజ్రం అనుకుంటున్నావు. బట్ నన్ను ఈ రకంగా లీవ్ చేసి వెళ్తున్నావు, రేపు ఎప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడతావు అని మీరు ఈ రకంగా తనని వార్న్ చేశారు. అయినా కూడా ఆ పర్సన్ ఆ రోజు వినలా. ఇప్పుడు ఐసోలేషన్లో తనను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. మీరు అన్న మాటలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. రైట్? బట్ చూడండి, ఆలోచన అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నారు, ఎంత లేజీనెస్లో ఉన్నారు చూడండి, ఎంత లేజీగా ఉన్నారు. తింటున్నారు, పడుకుంటున్నారు, తిన్నామా తొంగున్నామా, మైండ్ మాత్రం ఆరాంగా మీ గురించి ఆలోచించడం, స్ట్రెస్ తీసుకోవడం. అక్కడ ఉన్న అన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా, థర్డ్ పర్సన్ పక్కన ఉన్నా కూడా తను అక్కడ హ్యాపీగా లేరు. బట్ యాక్షన్ తీసుకుంటున్నారా? ఇక్కడైతే నాకు ఏం యాక్షన్ కనిపించట్లేదు. ఇక్కడ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం. ఇక్కడ సైన్స్ చూసుకుంటే టోరస్, వర్గో, క్యాప్రికాన్, వృషభ, కన్యా, మకర రాశులు. హెరఫెంట్ ట్రెడిషన్స్ని ఎక్కువగా బిలీవ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇక్కడ కొన్ని సినారియోస్లో మీ పార్ట్నరు థర్డ్ పార్టీతో కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు అనేది కనపడుతుంది. సొసైటీ పరంగా ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్రెడిషన్స్ని ఎక్కువగా బిలీవ్ చేసే ఫ్యామిలీ అన్నట్టు కనపడుతుంది ఇక్కడ. అలాంటి ఫ్యామిలీ నుంచి మీ పార్ట్నర్ బిలాంగ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఎక్కువగా ఇప్పుడు ఎట్లా ఉంటున్నారంటే స్పిరిచువల్, ఇందాక కూడా చెప్పాను కదా, స్పిరిచువల్గా వేరే గురువు గారి గైడెన్స్ తీసుకోవడము, స్పిరిచువల్ లైన్లోకి వెళ్తున్నారు. ఎక్కువగా అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కనపడుతుంది. ఎక్కువగా దేవుణ్ణి ప్రే చేయడము, రిచువల్స్ చేసుకోవడము, పూజా పునస్కారాలు చేయడము, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడము, ఇలా జరుగుతుందన్నమాట అట్ ప్రజెంట్. ఒక్కొక్కరైతే మీతో హ్యాపీ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీతో మ్యారీడ్ అయి ఉంటే, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఉంటే, నా లైఫ్ ఇలా ఉండేది కదా, మేమిద్దరం ఇలా ఉండేవాళ్ళం కదా, నేను ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం కదా, ఎలా ఉండేదో నా లైఫ్ వేరే లెవెల్లో ఉండేది, ఇలా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఎస్, మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు మీ పార్ట్నరు, వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి.
బట్ మీరు ట్రస్ట్ చేయరు, తనని ఒకవేళ వచ్చినా నమ్మరు అని తన ఫీలింగ్ అనమాట. న్యూ ఒక రిస్క్ తీసుకొని అయినా సరే మీ లైఫ్లోకి వద్దాము అనుకుంటున్నారు. చూడండి, లవింగ్, కేరింగ్, ఎమోషనల్, డీప్ లవ్లో ఉన్నారు మీ మీద. ఆ డీప్ లవ్వే ఎక్కువ ఆలోచన ఈగలు ముసిరినట్టు తన ఆలోచనలోకి వస్తూ అది ఫ్రస్ట్రేషన్ కిందకి వెళ్ళిపోతుంది, కోపం కిందకి వెళ్ళిపోతుంది. తన చుట్టూ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్నా కూడా తను ఎంజాయ్ చేయలేకపోతున్నారు. హ్యాపీ ఫ్యామిలీ మీతో కోరుకుంటున్నారు, అక్కడ ఫ్యామిలీతో ఉంటూ కూడా మీతో ఫ్యామిలీని కోరుకుంటున్నారు, ఇమాజిన్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరిద్దరు మ్యారీడ్ అయి ఉంటే, మీ పార్ట్నరు, ఇక్కడ మీరు చూస్తున్న వ్యూవర్స్ మీరిద్దరు మ్యారీడ్ అయి ఉంటే మీతో హ్యాపీ ఫ్యామిలీని, పిల్లల్ని మిస్ అవుతున్నారు. అక్కడ పేరెంట్స్తో ఉన్నా కూడా మీ మీద ఫీలింగ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. మీతో న్యూ స్టార్ట్ చేయాలి, ఒక రిస్క్ తీసుకొని తన తప్పుల్ని తను రెక్టిఫై చేసుకుంటూ మీతో న్యూగా ఆఫర్ చేయాలి, మీకు లైఫ్ని మళ్ళీ న్యూ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. చూడండి, 5 ఆఫ్ కప్స్. చాలా తను చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా? లిటరల్లీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూ ఏడుస్తున్నారు అనేది కనపడుతుంది. నమ్మినా నమ్మకపోయినా పైకి తను ఎలా చూపెట్టినా తనైతే లిటరల్లీ ఏడ్చారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింట్మెంట్, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, ఎమోషన్స్ ఎక్కువ. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ప్యాషన్, మీతో ఇంటిమసీ కోరుకుంటున్నారు. దీన్ని ఇంకంతకంటే నేను ఎలాబరేట్ చేయలేను, అర్థం చేసుకోండి. మీతో ప్రైవేట్ లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు, చాలా చెప్పాలనుకుంటున్నారు. కార్డ్స్ చూడండి, జంప్ అవుతున్నాయి. 4 ఆఫ్ పెంటికల్స్, బట్ ఇన్సెక్యూరిటీస్, భయాలు ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి. ఏం చేయాలి? వస్తేనా తను ఆల్రెడీ చేసుకొని ఒక్కొక్క గుమ్మం దాటుకుంటూ డోర్స్ తనే క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి. ఇప్పుడు తనంతట తను రావాలి అనుకుంటున్నా, మీరేం చేశారు? అన్నిటికీ గొళ్ళాలు పెట్టేశారు. వద్దు నాయనా, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా, నువ్వు మళ్ళీ రిటర్న్ రా, నాకు వద్దు, వచ్చినా నాకు వద్దు, నా లైఫ్లో ఏం జరుగుతుందో నువ్వు అన్నీ క్లోజ్ చేసుకొని పోయావు కదా డోర్లు, నేను అన్నిటికీ లాక్ వేసేసేసాను, వద్దు, నువ్వే నేనే, హ్యాపీగా నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, నాకు వద్దు ఈ తలకాయ నొప్పి టెన్షన్లు ఇవి నాకు వద్దు, నీకు అక్కడే కావాలనుకున్నప్పుడు వెళ్ళిపో. ఇలా మీరు చెప్పి మనసులో అనుకొని మీ పాటికి మీరు అన్నీ సరెండర్ చేసేసి యూనివర్స్కి మీ పాటికి మీరు సైలెంట్గా ఉండిపోయారు. మీ యాక్టివిటీస్ ఏంటి, మీ లైఫ్లో ఎవరున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఏం వర్క్ చేస్తున్నారు, కెరీర్ పరంగా అసలు ఏం చేస్తున్నారో కూడా మీ యాక్టివిటీస్ని తెలపకుండా వేసేస్తున్నారనమాట. ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీకు స్టెబిలిటీ ఇవ్వాలి అని న్యూ బిగినింగ్ చేసి స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు. బట్ కన్ఫ్యూజన్, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. బ్యాక్ అండ్ ఫోర్త్ 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కేస్తున్నారు. తనకి మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలన్నా కూడా బర్డన్ అనిపిస్తుంది అనమాట. స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఏమవుతుంది యాక్షన్ తీసుకుంటే? మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అది తన బాధ. ఎందుకంటే తప్పు తను చేశారు కదా, తనకు తెలుసు కదా వస్తే ఏమవుతుంది అని తెలుసు కదా. మీ రియాక్షన్ పోనీ, మీరు ఏ మూడ్లో ఉన్నారో ఓకే, కొంచెం కూల్ మూడ్లో ఉన్నారు, ఈ టైంలో వెళ్ళి దూకోవచ్చు అని తను ఆలోచించుకోవడానికైనా మీ యాక్టివిటీస్ ఏమీ కనిపించనివ్వట్లేదు కదా మీరు. ఒకవేళ మీరు బ్లాక్లో పెట్టేసినా, లేదు ఇద్దరూ కూడా బ్లాక్లో పెట్టకుండా ఓపెన్లోనే ఉన్నా, ఏ సోషల్ సైట్స్ అయినా కమ్యూనికేషన్ అయితే లేదు, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరు, ఓకేనా. కొన్ని సోషల్ సైట్లలో బ్లాక్ చేసేసిన, కొన్నిట్లో ఓపెన్గా ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య, బట్ అక్కడి నుంచి ఎటువంటి మెసేజ్ లేదు, మీ నుంచి ఎటువంటి మెసేజ్ లేదు. అండ్ స్టేటస్ పరంగా కూడా మీరు ఎటువంటి యాక్టివిటీస్ని తన దాకా వెళ్ళనివ్వట్లేదు. రైట్? కమెంట్స్లో పెట్టండి. తనకి అది స్ట్రెస్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు
ఫ్యూచర్ తనతో ఇమాజిన్ చేసుకోవట్లేదు. ఆహ్, ఏం చెయ్యాలి? అసలు మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు? ఏ స్టెప్ తీసుకోవాలి? తనకంతా భారంగా ఉందనమాట. ఆలోచించి హెడేక్ ఇష్యూసు, బ్యాక్ పెయిన్ ఇష్యూసు, తను నిద్ర లేకుండా హ్మ్, ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడము, హ్మ్, ఇలాంటి సిట్యుయేషన్స్ బర్డెన్ అయిపోతుందనమాట తనకి. కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి. లేజీ. ఇంతకుముందు మీరు తన లైఫ్‌లో ఉన్నప్పుడు ఒక యాక్టివ్ రోల్ ఉండేదనమాట. ఇప్పుడు ఎవడి కోసం రెడీ అవ్వాలి? ఎవడి కోసం నేను పరిగెట్టాలి? ఒక ఎంతూజియాజం ఉంటది కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ పార్ట్నరే ఉన్నారు. ఓకే. మీ ఇద్దరికి ప్యాచప్ అయిపోయింది. తను మీకు కాల్ చేస్తారా? మెసేజ్ చేస్తారా? లేకపోతే ఎక్కడికన్నా బయటకి వెళ్దాము అన్నప్పుడు మీలో తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక క్యూరియాసిటీ, మిమ్మల్ని మీరు అందంగా రెడీ చేసుకోవాలి. లేకపోతే ఒక స్పార్క్ మీ మనసులో ఒక కోరిక, ఒక స్పార్క్, ఒక తెలియని ఆహ్, స్టొమక్‌లో బటర్‌ఫ్లైస్ లాగా ఫీలింగ్ కలగడము, మనసంతా ఆహ్లాదంగా, ఒక తెలియని సంతోషం అలా ఉంటుంది కదా! అది లేదు ఇప్పుడు మీ పర్సన్‌లో. ఒక ఆహ్, డాగీ తిన్నామా, తన హట్‌లో తోక మూసుకొని బజ్జున్నామా, అంతే. ఒక అడ్వెంచర్ చేద్దాము, ఎంతూజియాజము, ఒక లేసి మంచిగా రెడీ అవుదాము, తనను తను గ్రూమింగ్ చేసుకుందాము, ఆ ఇంట్రెస్టే లేదనమాట. అలా అలా ఉంది ఇప్పుడు మీ పర్సన్ సిట్యుయేషన్. మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. చూడండి. బాటమ్ ఆఫ్ ద డెక్ లవర్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్. తన ఇమాజినేషన్స్ ఫీలింగ్ ఎట్లా ఉందంటే, మీరిప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకుంటూ, మీ కాళ్ళ మీద నిలబడుతూ, మీరు చాలా మేబీ మీ పర్సన్ దృష్టిలో మీరు చాలా అందంగా ఉంటారు. సో, మీరు మీ లైఫ్‌లో ఇంకెవరినైనా యాక్సెప్ట్ చేసేసారా? అలౌ చేసేసారా? ఇన్‌సెక్యూరిటీస్. హ్మ్. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి. మీ చూసే వ్యూవర్స్‌లో ట్విన్ ఫ్లేమ్స్ కూడా ఉన్నారు. రైట్? యూ ఆర్ ఇండిపెండెంట్ లేడీ, యూ ఆర్ ఇండిపెండెంట్ మ్యాన్ మీ పర్సన్ దృష్టిలో అనమాట. ఓకేనా? సెల్ఫ్ సఫిషియంట్ పర్సన్. మీ మీ గురించి మీ పార్ట్నర్ ఇలా థింక్ చేస్తున్నారు అట్ ప్రెజెంట్. సో, అందువల్ల తనకి మీరంతా క్లోజ్డ్ ఆఫ్ చేస్తున్నారు కదా! అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు కదా! సో, తనకి ఇన్‌సెక్యూర్ ఫీలింగ్స్ అనమాట. అర్రే! తన లైఫ్‌లో ఏం జరుగుతుందబ్బా! తను ఎక్కడ తిరుగుతుందబ్బా! తను ఎంత హ్యాపీగా ఉందో! తన లైఫ్‌లోకి ఇంకెవరైనా వచ్చేసారా? లేకపోతే తన ఫ్యామిలీ ఆహ్, తనకి మ్యాచెస్ చూసి తను ఎవరినైనా సెలెక్ట్ చేసేసుకున్నారా? మీరు. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అనమాట. ఇమాజినేషన్, ఇన్‌సెక్యూరిటీస్, పొసెసివ్‌నెస్. రైట్? ఇలా ఉంది. బట్ తనని కంట్రోల్ చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా ఇక్కడ కూడా వచ్చింది కదా! ఫస్ట్ కార్డే వచ్చింది కదా! ఏంజెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. మీతో ఎక్స్‌పీరియన్స్ చేసిన ప్రతి మెమోరీని తను రికలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. రైట్? సరే. ఇప్పుడు యాక్షన్ ఏం తీసుకుంటున్నారు? ఏం తీసుకోవాలనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజెల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? తను యాక్షన్ తీసుకోవాలి. ఎమోషన్స్, మీ మీ మీద మీరు మదర్లీ నేచరు, మీ యొక్క కేరింగ్ ఎనర్జీస్, మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క ఫీలింగ్స్, అవన్నీ గుర్తొస్తూ మీ పార్ట్నరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే జర్నీ చేసి మీ లైఫ్లోకి రిటర్న్ అవ్వాలి. మీ రిలేషన్లో వర్క్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, ప్లానింగ్స్, మీకు స్టెబిలిటీ ఇవ్వాలి, మీకు కంఫర్ట్స్ ప్రొవైడ్ చేయాలి,
పాస్ట్‌లో ఏదైతే మీకు ఇవ్వలేదో దాని మీద వర్క్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు ఆ విషయంలో. బట్ తన ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని వింటున్నారు. ఓకేనా? స్ట్రక్ అయిపోతున్నారు మళ్ళీ. ఎందుకు ఇంట్యూషన్ ఏం చెప్తుంది? ఇందాక నుంచి ఇది చెప్పాను కదా! ఇంట్యూషన్ ఏం చెప్తుంది? ఎళ్తే తను గెట్ ఔట్ అంటారేమో. అంటే మీరు గెట్ ఔట్ అంటారేమో. లేదా లెఫ్ట్ లెగ్‌కి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇసిరేస్తారేమో. లేదా మన ఇంట్లో ఒక మూలన ఉంటుంది గదా! అది తీసుకొని చల్, చల్ రే చల్ అంటారేమో. ఇట్లాంటి ఇమాజినేషన్స్, ఇల్యూజన్స్ అనమాట. తన ఇంట్యూషన్ తనకి చెప్తుంది. ఎందుకంటే తను ఏం చేశారో పాస్ట్‌లో తనకు తెలుసు కదా! వస్తే సిట్యుయేషన్ ఎలా ఉంటుందో, మీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో తనకు తెలుసు కదా! మీరు ఎంత కోపంగా ఉన్నారో తనకు తెలుసు కదా! బట్ మీరు కోపంగా ఉన్నా మిమ్మల్ని కన్విన్స్ చేసుకునే విధానంలో కన్విన్స్ చేసుకుంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి కూడా, అంటే ఒక్కసారిగా ట్రస్ట్ చేయకపోయినా జస్ట్ అలో అన్నా చేయడానికి అవకాశం ఉంటది. తను ప్రయత్నమన్నా చేయాలి కదా! తను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఇంతకాలం ఎందుకు మీతోటి కమ్యూనికేట్ చేయలేదు అనంటే, మీ ఎనర్జీస్ కూల్ అవ్వాలి. మీ కోపం కూల్ అవ్వాలి. కొంత టైం వదిలేస్తే మీరు సెట్ అవుతారు. ఆ తర్వాత చూసుకొని ఒక మంచి టైం చూసుకొని అప్రోచ్ అవుదాం అనుకున్నారు. బట్ మీరు డోర్స్ ఇట్లా క్లోజ్ చేసేసారు మొత్తం. అసలు మీ ఎనర్జీస్ అర్థం చేసుకుంటే కదా తనకి తెలుస్తది. మీ మూడ్ ఎట్లా ఉంది అనేది. తను అనుకున్నదొకటి, ఇక్కడ జరిగిందొకటి. మీ రియాక్షన్ ఒకటిగా ఉంది. సో, ఇప్పుడు తను ఏం అర్థం కావట్లేదు. ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నా తన ఆలోచనలో స్ట్రక్ అయిపోయున్నారనమాట. రైట్. రావాలనైతే అనుకుంటున్నారు. బట్ వెయిట్ అండ్ సీ. ఓకే. ఇది మన న్యూ డెక్. మన స్పిరిట్ గైడ్స్ నుంచి ఏమి మెసేజెస్, మన గైడ్స్ చెప్పాను కదా మీకు చాలాసార్లు. ప్రతి మనిషికి స్పిరిట్ గైడ్స్ ఉంటారు. లెఫ్ట్ భుజం, రైట్ భుజం దగ్గర ఎప్పుడూ ఉంటారు. వాళ్ళకంటే పెద్ద వాళ్ళు ఆర్కేంజల్స్ అని వాళ్ళు ఉంటారు అని చెప్పాను కదా. మన స్పిరిట్ గైడ్స్ ఏమి మీకు గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాము. న్యూ డెక్స్ కోసము చాలామంది అడుగుతున్నారు. మీరు క్లెయిమ్ చేసుకోండి, పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోండి అంటారు. అంటే ఏంటక్క అని అడిగారు కొంతమంది. పాపం తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇందాక కూడా పర్సనల్ రీడింగ్లో ఒకరు అడిగారు. క్లెయిమ్ చేసుకోవడం అంటే, నేను మీకు వారం మొత్తం వీడియోసు ఫ్రీగానే ఇస్తున్నాను కదా. క్లెయిమ్ చేసుకోండి అన్నప్పుడు అంటే ఇక్కడ వచ్చిన పాజిటివ్ ఎనర్జీని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోవడానికి మన ఛానల్కి నేను మీకు ఎనర్జీస్ ఇస్తున్నాను కదా. మన ఛానల్కి మీరు డెక్స్ కోసం అనుకోండి, లేకపోతే ఇక్కడ ఏదైనా ఐటమ్ మన ఛానల్ కోసం యూజ్ చేయడానికి మీరు ఏదైనా అమౌంట్ సెండ్ చేయొచ్చు. ఓకేనా? మీ మీ మనసు చెప్పినంత. రైట్. దానివల్ల ఏమవుతుందంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవడం అంటారు. ఈ పాజిటివిటీ ఇక్కడ దీంట్లో రీడింగ్లో వచ్చిన పాజిటివిటీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది, రియాలిటీలోకి అవుతుంది. ఓకేనా? ఆ బ్లెస్సింగ్స్, ఏంజల్ బ్లెస్సింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ లైఫ్లోకి రీచ్ అవుతాయి. ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో ఇక్కడ ఎనర్జీస్లో వచ్చినప్పుడు మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోండి అని చెప్తానన్నమాట. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్. ఇన్స్పైర్ అదర్స్. మీ యాక్టివిటీస్ ఎలా ఉండాలి అంటే ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఉండాలి. మీ బాధలు ఇప్పుడు దాకా మీరు ఫేస్ చేసినవి అవన్నీ మీకు ఒక లెసన్స్గా తీసుకొని వేరెవరైనా పాస్ట్లో మీరున్న ఎనర్జీస్లో ఉన్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేయండి. వేరెవరి లైఫ్లో వాళ్ళు అచీవ్ చేసిన గర్ల్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి. ఆ ఇన్స్పిరేషన్ తెచ్చుకొని మీ లైఫ్లో ముందుకు వెళ్ళండి అని
ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. హ్యావ్ యాన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎస్, మీ లైఫ్లో ఏదైతే డివైన్ ఇచ్చున్నారో, మీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ప్రతి దానికి, మీ ప్రతి యాక్టివిటీకి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. రోజు మొత్తంలో ఎన్నిసార్లు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే అంత మంచిది, అంత బ్లెస్సింగ్స్ యూనివర్స్ నుంచి మనకి ఏంజల్స్ నుంచి ప్రొవైడ్ అవుతూ ఉంటాయన్నమాట. రైట్? ఫర్గివ్ యువర్ సెల్ఫ్. కొంతమంది సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే నేను అలాంటి పర్సన్ని కాదు, నా లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఎందుకు వచ్చారు, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం ఆపేయండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీ సోల్ని కూడా మీరు క్రిటిసైజ్ చేసుకోవడం, తిట్టుకునే అర్హత, హక్కు మీకు లేదు. ఈ బాడీ మాత్రమే మీది. ఈ సోల్ని మీరు తిట్టే అధికారం మీకు లేదు. మీ సోల్ని హర్ట్ చేసే అధికారం మీకు లేదు. మీ మనసుని దుఃఖిస్తూ సోల్ని బాధపెట్టి తిండి పెట్టకుండా మిమ్మల్ని మీరు పనిష్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారు, బట్ మీ సోల్ని పనిష్ చేస్తున్నారు. ఆ రైట్ మీకు లేదు. మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోండి. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నారు. చూజ్ లవ్ ఓవర్ ఫియర్. ప్రేమించండి, భయపడొద్దు. అన్కండిషనల్గా లవ్ చేస్తే అన్కండిషనల్గా లవ్ చేయండి, భయపడుతూ లవ్ చేయొద్దు. ఓకేనా? ప్రేమను చూస్ చేసుకోండి, కానీ భయాన్ని కాదు. థాట్స్ క్రియేట్ యువర్ రియాలిటీ. మీ ముందు నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. మీ ముందు ఏదైతే సిచ్యువేషన్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎలాగైనా ఉండనివ్వండి, మీ థాట్స్ ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం. మీరు ఎంత పాజిటివ్గా ఉన్నారనేదే ముఖ్యం. మీ సిచ్యువేషన్స్ ఎంత నెగిటివ్గా ఉన్నా, మీ థాట్స్ ఎంత పాజిటివ్గా ఉంటే ఆ థాట్సే రియాలిటీలోకి వస్తాయి. ఇప్పుడే కదా చెప్పాను మీకు నేను. క్లెయిమ్ చేసుకోండి అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఏదైతే మనకి ఎనర్జీస్ వచ్చుంటాయో, పాజిటివ్ ఎనర్జీస్, దాన్ని క్లెయిమ్ చేసుకొని మన ఛానల్కి మీరు డొనేట్ చేయడమా, లేదా మనీ పంపించడమా, ఎంతైనా అది మీ క్యాపబిలిటీ. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ థాట్స్ మీకు మీ లైఫ్లోకి రియాలిటీలోకి వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎనర్జీస్ రియాలిటీలోకి వస్తాయి అన్నమాట. రైట్? ఏంజల్స్ ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. స్పిరిట్ గైడ్స్ ఎస్ అని చెప్తున్నారు. యువర్ బిలీవ్స్ ఆర్ రైట్ ఫర్ యూ. ఎస్, మీ నమ్మకం ఏదైతే ఉందో, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో మీకు అది సరైంది. మీ మనసు ఏం చెప్తుందో అది వినండి. ఓకేనా? రైట్? This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you, all of you. Bye. Om Namah Shivaya. Om Sai Ram.